ఎక్కడికి రాకంటున్నావు చెప్పరా? రే ఎందుకు రా పిచ్చి పని చేసావు? నువ్వు అక్కడ ఉండుంటే అమ్మకి తోడుగా హాస్పిటల్లో ఉండుంటచ్చు కదా, అది వదిలి ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను లోపలికి వచ్చింది నిన్ను బయటికి తీసుకెళ్ళడానికే. ఎలా రా? ఎలా? ఇంత పెద్ద జైల్లో ఇంత కాపలా ఉండగా నన్ను ఎలా బయటికి తీసుకెళ్తావు? చాలా ఆపరా, నువ్వు ఇప్పుడే జైలుని చూసావు. నేను పుట్టినప్పటి నుంచి జైలుని చూస్తున్నా. లోపలికి ఎట్టా రావాలో ఎట్టా బయటికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు. పప్పు పప్పు ఏంట్రా అది టక్క టక్కని సౌండ్ వస్తోంది? తప్పించుకోవడానికి సొరంగం తవ్వుతున్నాడు. సొరంగం తవ్వుతున్నావా? వద్దురా పప్పు. మేము తప్పించుకుంటే నీకేంటి? మీ పాటికి మీరు తప్పించుకుపోతారు. మీరు ఎలా తప్పించుకున్నారని నన్ను పట్టుకొని ఇరగదీసేస్తారా? ఇంతకు ముందే తిన్న దెబ్బలకి మందే ఇవ్వనంటున్నారు. వద్దురా పప్పు. ఏంట్రా చూస్తావు? దిగరా. పప్పు పప్పు ఏంట్రా ఇది? శబ్దమే రావడం లేదు. వెళ్ళిపోయారా? అయ్యయ్యో నాకేమీ తెలియదండి. రే అంత చీకటిగా ఉంది, ఏమీ కనిపించటం లేదే. మనం నేటకెళ్తున్నామట్రా కాగడ పట్టుకెళ్ళడానికి. మనం పారిపోతున్నావురా. మెదలకుండా నా కాలు పట్టుకొని రా. అలాగే. ఒరేయ్ కాలు పట్టుకోరా. ఒరేయ్ ఎక్కడున్నావురా? కాలుకి తగలడం లేదు. ఇదిగో ఇక్కడున్నాను. సొరంగం తవ్విన పడివి నీ సైజుకి తవ్వడం ఏంటి? నా సైజుకి తవ్వాలి కదా, నేను రాలేకపోతున్నాను. నేను గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని కాలువ కడుతున్నానా సైజులు తీసుకుని కట్టడానికి? నోరు మూసుకొని రారా. పశుపతి, మనం ఇప్పుడు జైలు బయటకు వచ్చేసాము. మన ఆపరేషన్ సక్సెస్. నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. అయ్యో జైలు రూమ్లోకి వచ్చేసామే. రేయ్ ఏంట్రా ఎక్కడికి వచ్చి లేచావు? అయ్యా మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే దొంగచాటుకు వచ్చి చూసి పడదాం అనుకున్నాను. నాతో అబద్ధం చెప్తారా? తప్పించుకోవాలని వచ్చానయ్యా. దానికి ఇంకో 200 అడుగులు తవ్వాలరా. అయ్యో తప్పు జరిగిపోయిందయ్యా. ఇప్పుడు ఏం చేయమంటారయ్యా? ఇంత దూరం సొరంగం తవ్వేవే కదా, అది కూడా నువ్వే ఆలోచించు. అయ్యా వచ్చిన దారి గుండా వెళ్ళి లాకప్లో కూర్చుంటానయ్యా. మనసులో ఏం పెట్టుకోకండి అయ్యా. పోరా. ఓ నాయను, తప్పించుకోవడానికి సొరంగం తవ్వుతానని చెప్పి జైలు రూమ్కి తవ్వాడు. అయ్యా తెలియక తప్పు చేశానని చెప్పాను కదయ్యా. తప్పించుకునేవాడివి, నిన్ను పట్టుకున్నారు కదా అప్పుడు తప్పించుకోవాలి. కోర్టుకు తీసుకెళ్లారు కదా అప్పుడైనా తప్పించుకోవాలి. ఎందుకురా జైలుకి వచ్చిన తర్వాత తప్పించుకుంటావు మా ప్రాణాలు తీయడానికి? తప్పించుకు పారిపోవడానికి ఇప్పుడే కదయ్యా సూపర్ ఐడియా ఇచ్చారు. వచ్చేసరి ట్రై చేస్తానయ్యా. మళ్ళీ సొరంగం తవ్వుతావా? నిన్న సొరంగంలోనే పెట్టేస్తాను. సొరంగం పని చేయకుండా తన్నారు కదయ్యా. అమ్మా, ఎందుకమ్మా ఇన్ని చెల్లని పైసలు చేర్చి పెట్టుకున్నారు? ఇవి చెల్లని పైసలు కావమ్మా. మా పశుపతి జ్ఞాపకంగా ఎప్పుడు నా కొంగును ముడి వేసుకుని ఉంచుకుంటాను. ఏం చెప్తున్నారమ్మా? ఈ పైసలకు పశుపతికి ఏంటి సంబంధం? అమ్మా, అందరి దగ్గర చాలా డబ్బులున్నాయి, మన దగ్గర ఎందుకు లేవమ్మా? వాళ్ళకు భగవంతుడు డబ్బిచ్చాడురా, అందుకే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. డబ్బుల చెట్లు మనకెందుకు ఇవ్వలేదు దేవుడు? నువ్వు పెరిగి పెద్దయ్యాక భగవంతుడు నీకు కూడా డబ్బిస్తాడురా. దేవుడు నాకు డబ్బుల చెట్లు ఇస్తే నేను నీకు అన్ని కొనిపెడతానమ్మా. నేను ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చాను. అయ్యో నేను గింజ మింగేశానురా. అయ్యో గింజ మింగేసావని కడుపులో మొక్క మొలుస్తుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? గింజ మింగితే గింజ మొక్క మొలుస్తుందా? అయితే డబ్బులు మింగితే డబ్బులు మొక్క మొలుస్తుందా? పశుపతి, ఏమిటి నానా? డబ్బులు మింగితే చెట్టు మొలుస్తుందని డబ్బులు మింగేవట కదా. డాక్టర్ దగ్గరికి వెళ్దాంరా. డాక్టర్ దగ్గరికి వద్దమ్మా, నా కడుపులో డబ్బులు మొక్క మొలుస్తుంది. ఇక మన కష్టాలే లేవు. మీ ఇద్దరి ప్రేమని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. For more updates, like, comment,
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.